బాయ్. లైసెన్స్ ఉంది ఇక్కడ. అవునా? వద్దు వద్దు. కావాలి 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 కావాలి. అది ఓకే. చూడండి సురేష్ రెడ్డి గారు, ఈసారి మన కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద చాలా ఉంది. ఏమి ఇబ్బంది లేదన్నా. పోయినసారి కంటే మంచి మెజార్టీ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ మండలంలో రాఘవరెడ్డి అనే మంచి లీడర్ కూడా ఉన్నాడు. అతని ద్వారా మంచి మెజార్టీ వస్తుంది. అదిగో మాటల్లోనే వచ్చాడు రాఘవరెడ్డి గారు, మన ఎంపీ గారు. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. అన్నా మీతో కొంచెం మాట్లాడాలి. అన్నా ఇప్పుడే వస్తా. మాట్లాడండి. అన్నా నువ్వు అన్నది నిజమే అయిందన్నా. నా కూతురు ఒక లేబర్ గారితో లేచిపోయిందన్నా. అది నా వల్ల కావట్లేదు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. నువ్వే నాకు సాయం చేయాలన్నా. ఆడపిల్లల కన్నవాళ్ళందరికీ ఇలాంటివన్నీ సహజం. నువ్వు నాకు సాయం చేశావు. వాళ్ళ గురించి మర్చిపో. సిటీలో ఎక్కడున్నా పట్టి నీకు అప్పచెప్పే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ అన్నా. హలో. హలో స్వాతి, చెప్పు. సాయంత్రం త్వరగా వస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? అదేది ఇప్పుడే చెప్పొచ్చుగా. త్వరగా రా, చెప్తాను. సరే వస్తా. ఇప్పుడే వెళ్ళి చూస్తే పోలా? సార్ సార్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళి రావాలి సార్. ఇప్పుడా? అవును సార్. పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. సరే పోయిరా. థ్యాంక్ యూ సార్. అదేంటి అప్పుడే వచ్చావు? అది వదిలే, ముందు నువ్వు చెప్పు. సాయంత్రం కదా, త్వరగా రమ్మంది. అరే చెప్పు స్వాతి, చెప్పు. చెప్పమంటున్నానా? చాలా హ్యాపీగా ఉంది స్వాతి, చాలా. ఇప్పుడే ఈ విషయం ఆంటీ అంకుల్కి చెప్పొస్తా. అంకుల్ అంకుల్ ముందు స్వీట్ తినండి. తినండి అంకుల్, చెప్తాను. ఆంటీ మీరు కూడా, మీరు కూడా తీసుకోండి. ఇదిగో తీసుకోరా. హ్యాపీ న్యూస్ అంకుల్, నేను తండ్రిని కాబోతున్నాను. కంగ్రాచులేషన్స్ రా. అది సరే కానీ తను ఏడుంది? పైన ఆంటీ. ముందు వెళ్ళి తన మొహం చూడాలి. పదేళ్దాం. ఓకే ఆంటీ. నీ కడుపు బంగారం గాను. ఎంత మంచి మాట చెప్పినావు. ఇదిగో కనడం వరకే నీ డ్యూటీ. ఆనికి స్నానం చేయించి నిద్రపుచ్చేది నా డ్యూటీ. ఇదిగో మీ ఇద్దరికి ముందుగానే చెప్తున్నా. సర్లేవే. రే అమ్మాయిని మంచి డాక్టర్ చూపించు. ఆ డాక్టర్ ఏం చెప్తే అది చెయ్యి. పండంటి బిడ్డను కన్న తర్వాత మీ సమస్యలన్నీ తీరిపోతాయి. తప్పకుండా అంకుల్, ఇప్పుడే తీసుకెళ్తాను.